ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 10వ తారీఖు బుధవారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ అనేది ఒకసారి చూడగానే అన్ని కూడా నెగిటివ్ లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. విప్రో నెగిటివ్ గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్ ఉంది. డాక్టర్ రెడ్డిస్, ఇన్ఫోసిస్ అన్ని కూడా చూడగానే మనకి నెగిటివ్ లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఓవరాల్ గా ఎలా ఉన్నాయి అనేది చూస్తే ముఖ్యంగా నిఫ్టీ మీడియా టాప్ లూజర్ లో ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, పిఎస్యు బ్యాంక్. సో బ్యాంక్ రిలేటెడ్ కానీ ఎఫ్ఎంసీజీ కానీ నిఫ్టీ మీడియా మొత్తం కూడా మనకి ఏంటంటే నెగిటివ్ లో అయితే క్లోజ్ అయినాయి. వెరాజ్ స్ట్రాంగ్ గా ఉన్నది ఏంటంటే రియాలిటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్, ఐటీ, ఎనర్జీ. ఇవి అఫ్ కోర్స్ నిఫ్టీ 50 స్లైట్లీ బుల్లిష్ లో అయితే క్లోజ్ అయింది. సో ఎనీహౌ మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది. ఒక సెక్టార్ ఒక రోజు ఒక పాజిటివ్ గా అంటే మరో రోజు ఏంటంటే మనకి ప్రాఫిట్ బుకింగ్ లో ఇట్లా షిఫ్ట్ అవుతుంది, రొటేట్ అవుతూ ఉంది. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి సౌత్ కొరియా నెగిటివ్ గా ఉంది, యూరప్ నెగిటివ్ గా ఉంది, రష్యా నెగిటివ్ గా ఉంది. అఫ్ కోర్స్ డౌ జోన్స్ కూడా నెగిటివ్ గా కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్ ఈ రెండు కూడా యుఎస్ 30 అంటే డౌ జోన్స్, యుఎస్ 500 అంటే యుఎస్ బెంచ్ మార్క్. అండ్ జర్మన్ కూడా నెగిటివ్ గా అయితే క్లోజ్ అయింది, ట్రేడ్ అవుతుంది. ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్ గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్ గా ఉంది, అండ్ అఫ్ కోర్స్ లండన్ పాజిటివ్ గా ఉంది, ఫ్రాన్స్ పాజిటివ్ గా ఉంది. అండ్ ముఖ్యంగా కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ గా కనిపిస్తుంది. ఐదర్ అగ్రెసివ్ బేరిష్నెస్ గానీ అగ్రెసివ్ బులిష్నెస్ గానీ సింగిల్ సైడ్ అనేది కనిపించట్లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే మనకి నిన్నటి రోజున చెప్పుకోదగ్గ ఈవెంట్స్ ఏమి లేవు. ఈ రోజు అయితే మనకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఉంది 9 o'clock కి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ యొక్క 10 year ఏది యుఎస్ కి సంబంధించిన నోట్ ఆక్షన్ అనేది ఉంటుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక ఒకసారి మనం ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూస్తే ఓకే, ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా చూడండి. ఇక్కడ ఎఫ్ఐఎస్ అయితే మనకి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ మూడిట్లో కూడా బుల్లిష్ గా ఉన్నట్టు చూపిస్తూ ఉంది డేటా. ఎఫ్ఐఎస్ కొద్దిగా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు, అందుకని ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం. వెరాజ్ మనం స్టాక్స్ లో చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ లో డేటా 991 కోట్లు క్యాష్ మార్కెట్ లో సెల్ చేశారు. క్యాష్ మార్కెట్ లోనేమో ఇక్కడ సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఇండెక్స్ ఫీచర్స్ ఏమో లాంగ్ ఉన్నట్టు కనిపిస్తుంది, స్టాక్ ఫీచర్స్ కూడా లాంగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇట్స్ డిఫరెంట్ కాంటెక్స్ట్ అనమాట. అదేవిధంగా ప్రొప్రైటరీ ఎక్కువ షార్ట్ సైడ్ ఉన్నారు, అండ్ క్లయింట్ కూడా ఎక్కువగా షార్ట్ సైడ్ ఉన్నారు అన్నిట్లో కూడాను. ఇక డిఐఎస్ స్టాక్స్ ఎంత బై చేశారంటే 104 కోట్లు అనేది బై చేశారు. సో ఓవరాల్ గా ఒక ఎఫ్ఐఎస్ మాత్రం కొద్దిగా లాంగ్ సైడ్ కనిపిస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడాను బెరిష్ సైడ్ ఉన్నట్టు డేటా అనేది కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ రేపు మనకి ఎక్స్పైరీ ఉంది. 21,700 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ కాల్స్ అనేది రాశారు. దగ్గర కోటికి పైన కాంట్రాక్ట్స్ అనేది ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. 21,700. అగైన్ దాని తర్వాత 21,600. ఇది కూడా అనదర్ రౌండ్ నెంబర్. ఇక్కడ కూడా ఏంటంటే అగ్రెసివ్ గా కాల్స్ అయితే సెల్ చేసినట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో మనకి నియర్ బై 21,500, 21,400 కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఎక్స్పైరీ ఉంది. ఒక్క నిమిషం. బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 48,000, 47,800, 47,500 మూడు కూడా అగ్రెసివ్ గా కాల్స్ అయితే సెల్ చేసి పెట్టారు. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి 48,000 అనేది చాలా చాలా డిఫికల్ట్ బ్రేక్అవుట్, ఎందుకంటే దగ్గర 53 lakh ఆర్డర్ అనేది అక్కడ ఉందన్నమాట. సో యాజ్ కంపేర్ టు పుట్ ఏంటంటే కాల్స్ చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి అండ్ రౌండ్ నంబర్ కూడాను. దాని తర్వాత 47,800, 47,500 ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ విషయానికి వస్తే 47,000 ప్రస్తుతం అయితే ఒక మోస్తరు సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ 46,500 దగ్గర కూడా మనకి రౌండ్ నంబర్ కాబట్టి కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది. బిగ్గర్ కాంటెక్స్ట్ లో ఎక్కువ మంది కాల్స్ సెల్ చేసి పెట్టినట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ఇక చూడండి, ఇంకా మనం ఇక్కడ ఈ యొక్క యుఎస్ మార్కెట్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. టెంపరీగా మనం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు 37,818 దగ్గర. ఇదేంటంటే కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ డైల్యూషన్ అయితే జరుగుతుంది. హైయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడు రిజెక్షన్ జరుగుతుంది. సో లోవర్ లెవెల్లో ఏంటంటే బాయింగ్ అయితే జరుగుతుంది. ఇది మనం సింపుల్ గా చెప్పాలంటే కూడా సైడ్ వేస్ లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా డాలర్ ఇండెక్స్ గానీ మనం చూసుకున్నట్టయితే డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ లోకి వెళ్ళి
వెళ్ళింది, అక్కడ నుంచి స్ట్రాంగ్ గా రికవరీ అయింది, కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. సో డాలర్ ఇండెక్స్ గానీ స్ట్రాంగ్ గా ఉందంటే మన మార్కెట్స్ బిగ్గర్ పిక్చర్ లో కొద్దిగా వీక్ గా ఉండే అవకాశం లేదా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ మనం చూద్దాం. దానికంటే ముందు నిఫ్టీలో ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయనేది చూద్దాం. నిఫ్టీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడండి, ఇక్కడ ఒక లెవెల్ అయితే కనిపిస్తుంది 21,496. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బ్రేక్ డౌన్ జరిగిందంటే ఇది 1, 2, 3 థర్డ్ అటెంప్ట్ అవుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా సెంటిమెంట్ అనేది సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బేరిష్ గా ఉండొచ్చు, సెంటిమెంట్ ప్రెషర్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఒక రౌండ్ నంబర్ ఇది 21,500 రఫ్ గా. సో ప్రస్తుతం అయితే అక్కడ ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. అదేవిధంగా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ లేదని లెవెల్స్ ఉన్నాయని చూద్దాం. ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ నెక్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ 47,483. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఒక సపోర్ట్ కనిపిస్తుంది రఫ్ గా, ఇది 46,889. సో ప్రాబ్లీ ఈ లెవెల్ ఏదైనా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎందుకంటే మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్ ప్రెషర్ లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ బౌన్స్ అయింది, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా అదే లెవెల్ నుంచి బౌన్స్ అయింది. సో ఒకవేళ మార్కెట్ అనేది రావడం జరిగితే థర్డ్ అటెంప్ట్ చూడాల్సి ఉంటుంది. సో ఇది ఒక రిఫరెన్స్ పాయింట్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక మనం మిడ్ క్యాప్ అనేది చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్ క్యాండిల్స్, హ్యాంగింగ్ మ్యాన్, హ్యామర్ బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్ వస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు హైయర్ లెవెల్స్ లో. ఓకే, ఎనీ హౌ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి డ్రా చేసుకుందాం. సో ప్రస్తుతం అయితే ఈ క్యాండిల్ హై అనేది మనం రెసిస్టెన్స్ గా పెట్టుకోవచ్చు. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే మనకి బిగ్గర్ పిక్చర్ లో సపోర్ట్ 1,250 దగ్గర కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా కొద్దిగా రిజెక్షన్ జరిగింది. ప్రాబబ్లీ సూన్ ఏంటంటే ఇక్కడ దాకా రావచ్చు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. దాని తర్వాత ఫిన్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఒక ట్రిపుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. ఫిన్ నిఫ్టీలో మనకి 21,570 దగ్గర ఈ లెవెల్ దగ్గర ట్రిపుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే మనకి ఈ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది, ఇది 21,000 దగ్గర, రైట్. అండ్ సెన్సెక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీంట్లో కూడా ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్, అప్రాక్సిమేట్ గా 71,310. సో ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ గానే బ్రేక్ డౌన్ జరిగితే ఫర్దర్ గా బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ ఏంటంటే మనం ఈ యొక్క లెవెల్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు 70,326, ఎందుకంటే మొమెంటం ఉంది కాబట్టి. అండ్ ఫిబొనాకీ లెవెల్ డ్రా చేసుకున్నాం డౌన్ సైడ్ నుంచి. సో పాసిబిలిటీ ఉంది అనమాట రీచ్ అవడానికి సూన్ ఆర్ లేటర్. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే సో ప్రస్తుతం ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది మార్కెట్ 616 దగ్గర, బట్ 589 దగ్గర ఓపెన్ అయింది. ఒక 20-25 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే అయింది. సో ప్రాబబ్లీ దీంట్లో కూడా ఏంటంటే మనం ఈ లెవెల్స్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. ఎనీహౌ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మన నిఫ్టీ ఎక్కడ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం 21,577 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. బట్ మన నిఫ్టీ వచ్చేసరికి 21,544 దగ్గర ఉంది. ఓకే, స్టిల్ ఒక 30 పాయింట్స్ పైన పాజిటివ్ ఉంది. బట్ అగైన్ ఏంటంటే మనకి ఆర్బిట్రరీ డిఫరెన్స్ ఈజీగా 60 పాయింట్స్ పైన ఉంటుంది గమనిస్తే యావరేజ్ గా. సో దీన్ని మనం నెగిటివ్ ఓపెనింగ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా బేరిష్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు నిఫ్టీలో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి అండ్ నిఫ్టీకి. అండ్ నిఫ్టీ ఓపెనింగ్ కూడా వీక్ గా కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.